ఇటు వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై సుమారు 30,000 కోట్ల భారం మోపిందని ఇంధన శాఖ మంత్రి గౌరిశెట్టి రవికుమార్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి దురేష కారణంగా విద్యుత్ శాఖ సర్వనాశనం అయిందని ఆరోపించారు. మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏలూరు జిల్లాలో పర్యటించారు. ధర్మాజిగూడెంలో 132/32 kV సబ్స్టేషన్ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో యూనిట్ విద్యుత్ ఛార్జీలో ₹1.19 వరకు తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత ప్రారంభించడానికి లైన్స్ ప్రాబ్లం అయ్యి ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసి మొత్తం ప్రజల వినియోగంలో తీసుకొచ్చాం అనమాట. ఇట్లాంటి సబ్స్టేషన్స్ అన్నీ కూడా ఎక్కువ రావాలి. 132 కానీ 220 కానీ అదేవిధంగా 400 kV సబ్స్టేషన్స్ కానీ, ఎందుకంటే పవర్ యూటిలైజేషన్ పెరుగుతుంది కాబట్టి సబ్స్టేషన్స్ ఎక్కువగా నిర్మాణం చేయాలనే దానికోసం దాదాపు 48 సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడతా ఉన్నాం. పెద్ద సబ్స్టేషన్స్ ట్రాన్స్కో ద్వారా. అది కాకుండా మళ్ళీ లోకల్గా 33/11 kV సబ్స్టేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం అనమాట. దాదాపు 6,000 కోట్ల పైన డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా సబ్స్టేషన్స్ ప్రజలకి వినియోగంలో తీసుకురావాలనే దానికోసం చేస్తున్నాం. ఎందుకంటే రోజు రోజుకి పవర్ వాడకం పెరిగింది కాబట్టి వ్యవసాయానికి కానీ ఇళ్ళకి కానీ ఇండస్ట్రీస్కి కానీ పవర్ యూటిలైజేషన్ కావాలని చెప్పి చూస్తూ ఉన్నాం. అదే కాకుండా రేటు తక్కువగా ఇవ్వాలనే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసాం. 13 పైసలు ట్రూ డౌన్ చేసాం. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మళ్ళీ 29 నాటికి ₹19 రేటు తగ్గించాలనేది ఆయన మాకు ఇచ్చిన టార్గెట్. ఆ టార్గెట్ ప్రకారం పనిచేస్తూ ఉన్నాము. ఎక్కువ కూడా ప్రొడక్షన్ చేసాం. ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మనకున్న కృష్ణపట్నం కానీ అదేవిధంగా మన వీటీపీఎస్లో కానీ ఆర్టీపీఎస్ కానీ అంటే రాయలసీమలో ఉంది. వీటి ద్వారా ఎక్కువ కూడా ప్రొడక్షన్ చేసాం. మనమే ఉత్పత్తి చేసాం. గతంలో ఏం చేసేవాళ్ళు అంటే పవర్ బయట నుంచి చాలా పెద్ద ఎత్తున కొనేవాళ్ళు. ఈ సంవత్సరం పవర్ కొనటం బాగా తగ్గించేసాం. మనకున్న ఇండస్ట్రీస్లో ఉత్పత్తి చేసి పవర్ని వినియోగంలోకి తీసుకురావటం ఎక్కువైంది. అందుకని ఈ సంవత్సరం పవర్ కొనుగోలు చాలా తగ్గిపోయింది అనమాట. అన్ని సంస్థలను కూడా ఉపయోగించడం జరిగిందనమాట. ఈ విధంగా చేస్తూ ఉన్నాం. ట్రూ డౌన్ చేసాం 13 పైసలు. రాబోయే రోజులు ఇంకా ఎక్కువ కూడా చేస్తాం. సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తాం. సోలారు, విండు, పిఎస్పీలు కూడా నిర్మాణం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున. గడిచిన ప్రభుత్వం మనకు మిగులు విద్యుత్ తోటి 2014లో మనం 19లో దిగిపోయేటప్పటికి మిగులు విద్యుత్ ఇచ్చిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 9 సార్లు కరెంటు బిల్లు పెంచి విపరీతంగా మనకున్న పవర్ ప్లాంట్స్ మొత్తం షట్ డౌన్ చేసి బయట నుంచి ఎక్కువ కూడా పవర్ కొనుగోలు చేసి వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేశాడు. దానివల్ల ప్రజల మీద 30,000 కోట్లు భారం పడింది. విద్యుత్ వ్యవస్థ దాదాపు 1,30,000 కోట్లు నష్టంలోకి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి మళ్ళీ యథావిధి స్థితి తీసుకురావడానికి ప్రయత్నం